తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కమిషనర్ బౌరియా అధికారులను ఆదేశించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయ పాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవంపై ఇంజనీరింగ్ అధికారులు అక్షయ పాత్ర నిర్వాహకులతో శనివారం కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు అన్ని హంగులతో స్విమ్స్ కూడలి, న్యూ బాలాజీ కాలనీ, ముత్యాలరెడ్డిపల్లి ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద గల అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మొదటి దశలో ప్రారంభం కాలేదని, ఈ నెల 18న రెండవ దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందాయని అన్నారు. ఈ మేరకు 4 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సరిచూసుకోవాలని అన్నారు. క్యాంటీన్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ప్రజలకు అందించే ఆహారం సరైన సమయంలో ఇచ్చేలా చూడాలని అక్షయ పాత్ర నిర్వాహకులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఇప్పటికే అధికారులకు అన్ని విధులు కేటాయించామని అన్నారు. వారందరూ వారికి పనులు సక్రమంగా చేసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం విజయవంతం చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిఈలు విజయ్ కుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, రాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.